హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 5వ భాగం విందాం. ఆటవిక నాయకుడు కళ్ళింత చేసుకుని ఎసపాల జయకేతులకేసే చూస్తున్నాడు. వాళ్ళ దుస్తులు, ముఖ లక్షణాలు అతడికి ఎంతో ఆశ్చర్యాన్ని, అబ్బురపాటును కలిగిస్తున్నాయి. అలాంటి మనుషుల్ని ఈనాటి వరకు అతడు ఆ అరణ్య ప్రాంతాలు చూసి ఉండలేదు. మీరే లోకం నుంచి వచ్చిన దొరలో నాకు తెలియటం లేదు, నా ప్రాణం రక్షించారు అంటూ ఆటవిక నాయకుడు ముందుకు వచ్చి ఎసపాల జయకేతులకు వంగి నమస్కారం చేశాడు. మేము ఈ మృత్యులోయ పైనున్న లోకం నుంచి వచ్చిన మీలాంటి మనుషులమే. ప్రమాదవశాత్తు ఈ లోయలో పడ్డాము. తిరిగి మా లోకం చేరేందుకు దారి తెలియటం లేదు అన్నాడు యశపాలుడు. దొర, ఆ పై లోకానికి దారా? అలాంటిదొకటి ఉన్నట్టే ఈ లోయలో వాళ్ళెవరికీ తెలీదు. ఇక్కడ చచ్చిన వాళ్ళు భూతాలై ఆ పై లోకానికి తేలిపోతారని మాలో బుద్ధిమంతులైన వాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రాణాలతో ఆ లోకం చేరే ఆశ మాత్రమూ లేదు అన్నాడు దొడ్డదొర. ఆ మాట నేను నమ్మను. చుట్టూ నిటారుగా ఉన్న కొండల్లో ఎక్కడో పైకి పోయే సొరంగ మార్గము తప్పక ఉండి తీరుతుంది. సరే, ఇక మా దారిన మేం పోతాము. నువ్వు బిల్లరాకుమార్ని పెళ్లాడి సుఖంగా జీవించాలని దీవిస్తున్నాము అన్నాడు యశపాలుడు. యశపాలుడి మాటలు ఆటవిక దొడ్డదొరకు ఎక్కడలేని ఆశ్చర్యాన్ని కలిగించినాయి. అతడు చేతులెత్తి యశపాల జయకేతులకు నమస్కరిస్తూ, ఈ సంగతి మీకెలా తెలిసింది? దొరలు చూడబోతే అమానుష శక్తులున్న వాళ్ళలా కనిపిస్తున్నారు అన్నాడు. అందుకు జయకేతుడు పెద్దగా నవ్వి, నువ్వు పులిని రెచ్చగొట్టి చంపటం దగ్గర్నుంచి నువ్వు నీ అనుచరులు జరిపిన సంభాషణ అంతా చెట్టు కొమ్మల్లో ఉండి మేం విన్నాము. తర్వాత మిమ్మల్ని అనుసరించే ఇంత దూరం వచ్చాము అన్నాడు. ఆ విధంగా మీరు నా ప్రాణం కాపాడారు. దయచేసి నా వెంట వచ్చి పెళ్లి విందు భోజనం తిని నన్ను ఆనందపరచాలి అన్నాడు దొడ్డదొర. యశపాలుడు జయకేతుడి ముఖంలోకి చూశాడు. అంగీకార సూచకంగా జయకేతుడు తలాడించాడు. సరే, అలాగే వచ్చి ఆ వివాహ భోజనం తిని తర్వాత మా దారిన మేం పోతాము అన్నాడు యశపాలుడు. ఆటవికులు తిరిగి చచ్చిన పులిని భుజాల మీదకి ఎత్తుకున్నారు. అందరూ ఆ అరణ్యంలో కొంత దూరం నడిచి ఒక చిన్న నది ఒడ్డున ఉన్న ఒక పల్లెను సమీపించారు. నది వైపున తప్ప మిగతా అన్ని దిక్కులా పల్లెకు ఎత్తైన కంచె ఉన్నది. పల్లెలోకి ప్రవేశించేందుకు ఆ కంచెలో ఒకచోట వెడల్పైన ద్వారం ఉన్నది. అందరూ ఆ ద్వారాన్ని దాటి లోపలికి వెళ్ళేసరికి అక్కడ కంటపడిన దృశ్యము యశపాల జయకేతులతో పాటు ఆటవికుల్ని కూడా నిశ్చేష్టుల్ని చేసింది. ద్వారానికి కొద్ది దూరంలో ఉన్న చెట్ల కొమ్మలకు కొందరు మనుషులు తలక్రిందులుగాను చేతులు పైకెత్తబడి వేలాడదీయబడి ఉన్నారు. కొందరు బిల్లులు వాళ్ళని కర్రలతోనూ బెత్తాలతోనూ బాదుతున్నారు. బాధితులు ఆ దెబ్బల్ని భరించలేక పెద్దగా చావు కేకలు పెడుతున్నారు. ఆటవిక దొడ్డదొర అక్కడికి చేరి ఇదంతా చూస్తున్న బిల్లుల్లో ఒకడిని, ఏమిటిదంతా, ఎందుకు వీళ్ళని ఇలా కొడుతున్నారు అని అడిగాడు. మనిషి మాంసం తినమరిగిన పులి ఒకటి ఈ గూడెం చుట్టూ ఉన్న అరణ్యంలోకి చేరి రోజుకి ఒకళ్ళిద్దరిని చాలా కాలంగా పొట్టన పెట్టుకుంటున్నది. దాన్ని చంపి తెచ్చిన వాడికి తన కూతుర్ని ఇస్తానని ముసలిరాజు డప్పు వేయించాడు. ఆ చంపటము ఒంటరిగా ఎదుర్కొని చంపాలి. ఆ విధంగా ఆ ధైర్యశాలి తన తర్వాత బిల్లులకు తగిన రాజైతాడని ముసలిరాజు అభిప్రాయపడ్డాడు. కానీ ఈ దెబ్బలు తింటున్న వాళ్ళు పులుల్ని చంపి తెచ్చారు గాని అందులో మనుషుల్ని చంపి తినటానికి అలవాటు పడిన పులి మాత్రమూ లేదు. ఆ మోసానికి గాను వీళ్ళు ఈ దెబ్బలు శిక్ష అనుభవిస్తున్నారు అని బిల్లుడు చెప్పాడు. అంత చిన్న మోసానికి ఇంత పెద్ద శిక్ష అన్యాయం అన్నాడు యశపాలుడు. అన్యాయమా అంటూ బిల్లుడు యశపాలుడికేసి జయకేతుడికేసి వింతగా చూడసాగాడు. మరికొందరు బిల్లులు కూడా వాళ్ళ చుట్టూ మూగారు. వాళ్లల్లో ఒక వృద్ధ బిల్లుడు దొడ్డదొరను సమీపించి, వీళ్ళిద్దరి దుస్తుల తీరు వింతగా ఉన్నదే, ఎవరు వీళ్ళు? నీ మిత్రులా? నువ్వు ఒక పులిని చంపి తెచ్చినట్లుందే అన్నాడు పులిని సమీపిస్తున్న ఆటవికులకేసి చేయి ఊపుతూ. అవును, అరణ్యంలో దీని వెంటబడి తరిమి ఒంటరిగా పోరాడి చంపాను. మీ రాజుకు చూపేందుకు తీసుకుని పోతున్నాను అన్నాడు దొడ్డదొర. నువ్వు చాలా మంచి యువకుడిలా కనిపిస్తున్నావు గనక చెబుతున్నాను. వచ్చిన దారినే తిరిగిపో. రాజుగారి అంగరక్షకుల్లో ఒకడు నాకు రహస్యంగా చెప్పిందేమిటంటే,
ఇంతకు ముందే ఒక చిన్న ఆటవిక నాయకుడు నరమాంసం రుచిమరిగిన ఆ పులిని చంపి తెచ్చి రాజుగారికి చూపించాడట. రాజకుమార్తెతో అతడికి ప్రదానం కూడా జరిగిపోయింది. నీ మోసం ఇక ఇక్కడ చెల్లదు, ఇంటికి తిరిగిపో అన్నాడు వృద్ధ బిల్లుడు. ఆ మాటలకి దొడ్డదొర క్రోధంతో కళ్ళెర చేసి ఒక మనిషిని చంపి తింటుండగా చూసి, ఈ పులిని వెన్నంటిపోయి నా ఈటతో పొడిచి చంపి ఇక్కడికి తెచ్చాను. ఇందులో మోసమేమున్నది? నువ్వన్న ఆ చిన్న ఆటవిక నాయకుడే మోసకారై ఉండాలి. నిజానిజాలు ఇప్పుడే తేల్చేస్తాను అని గబగబా రాజుండే పెద్ద భవంతికేసి బయలుదేరాడు. వీళ్ళందర్నీ చెట్లకు కట్టి కర్రలతో బాది వదిలిపెట్టమన్నాడు రాజు. మీ అందర్నీ మాత్రము నిలువున చర్మాలు వలిపించగాని విడవడు అంటూ కేకపెట్టాడు వృద్ధ బిల్లుడు. ఆ మాటలకి అక్కడ చేరిన బిల్లులందరూ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వసాగారు. జయకేతుడు కోపంగా కత్తి దూసి, ఇందులో మీ రాజు చేస్తున్న మోసం ఏదో ఉన్నది. అతడు అన్నమాట నిలబెట్టుకోని వాడిలాగా కనిపిస్తున్నాడు. దొడ్డదొర చెప్పిందంతా నిజం. అతడికేదైనా హాని జరిగితే మాత్రము మీ రాజు బతకడు. మీ గుడిసే పరశురామ ప్రీతైపోతుంది అన్నాడు. యజపాలుడు కూడా కత్తి దూసి పులిని మోస్తున్న ఆటవికులిద్దరినీ త్వరగా నడవమని హెచ్చరించి, జయ, ఇక్కడ జాగ్రత్తగా మసులుకోవాలి. పోరాటమే తప్పనిసరైతే మనము 5 మాత్రమే. ఆ సంగతి గుర్తుంచుకో. శత్రువులు మనల్ని చుట్టుముట్టకుండా చూసుకోవాలి అన్నాడు. త్వరగా రాజుగారి భవంతికేసి నడుస్తున్న యశపాల జయకేతుల వెనగ్గా హేళనగా చప్పట్లు చరుస్తూ ఒక బిల్లుల గుంపు బయలుదేరింది. అందరికన్నా ముందు వేగంగా నడిచిపోయిన దొడ్డదొర అతని వెనకగా పులిని మోసుకుని వస్తున్న అతడి అనుచరులిద్దరూ బిల్లరాజుండే భవంతి ముందున్న ఎత్తైన ద్వారాన్ని చేరారు. ఆ ద్వారాన్ని ఈటెల చేత పట్టి ఉన్న 2 బిల్లులు కావలి కాస్తున్నారు. దొడ్డదొర వాళ్ళని సమీపించాడు. కావలి వాళ్ళిద్దరూ అతడి వెనక కర్ర నుంచి వేలాడుతున్న పులిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ దొడ్డదొరతో, నువ్వు మరొక కాటు పులిని చంపి తెచ్చినట్లుందే. రాజుగారు తన కుమార్తెతోనూ కాబోయే అల్లుడితోనూ పళ్ల తోటలో కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు. దారివ్వండి, నేను రాజుగారితో మాట్లాడాలి అంటూ దొడ్డదొర ద్వారం ముందుకు పోయాడు. ఈసారి బిల్ల కాపలాలో వాళ్లలో ఒకడు దొడ్డదొరకేసి జాలిగా చూస్తూ, మేం చెప్పింది నీ బుర్రకెక్కినట్లు లేదు. అనవసరంగా శరీరాన్ని చెట్టుకు కట్టించుకొని కర్రలతో చావు దెబ్బలెందుకు తింటావు? తిరిగిపో అన్నాడు. ఆ మాటలు దొడ్డదొరకు ఎక్కడలేని కోపాన్ని తెప్పించినాయి. అతడు చేతిలో ఉన్న ఈటెను పైకెత్తి పట్టుకొని ఊపుతూ, రాజకుమార్తెను పెళ్లాడేందుకు చాలామంది మోసగాళ్లు మామూలు పులులను చంపి తెచ్చి నరమాంసం తినమరిగిన పులిని చంపినట్లు కపట నాటకం ఆడుతున్నట్లున్నది. అలాంటి వాడెవడో ఒకడు మీ రాజును రాజకుమార్తెను తెలివిగా మోసగించాడు. నేను చంపి తెచ్చిన అసలు నరమాంస భక్షిణీని చూపి మీ రాజు చేత ఆ మోసగాడిని శిక్షింపచేస్తాను అన్నాడు. నీ రోజులు బాగా లేవు, మేమేం చేయగలము? అలాగే రాజుగారి దగ్గరికి పో, మా హెచ్చరికేదో మేం చేశాము అని కావలి వాళ్ళిద్దరూ ద్వారం నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆ సరికి యశపాల జయకేతులు కూడా అక్కడికి వచ్చారు. దొడ్డదొర తనకు కాపలా వాళ్లు చేసిన హెచ్చరిక గురించి వాళ్లతో చెప్పాడు. దానికి యశపాలుడు తల వంచుకొని ఓ క్షణం ఆలోచించి, దొడ్డదొర ఎవడో పెద్ద మోసకారి కపటి బిల్లరాజుతో తాను చంపి తెచ్చిన పులి నరమాంసం రుచి మరిగిందని నమ్మబలికినట్లున్నది. కానీ మా ఇద్దరి సాక్ష్యబలంతో నువ్వు ఆ ద్రోహిని శిక్షింపజేసి రాజకుమార్తెను పెళ్లాడవచ్చు అని ధైర్యం చెప్పాడు. ముందు దొడ్డదొర వెనగ్గా పులిని మోస్తున్న వాళ్ళు వాళ్లను అనుసరించి యశపాల జయకేతులు బిల్లరాజున్న పళ్లతోటలోకి పోయారు. వాళ్లకు పులి చర్మాలు పరిచి ఉన్న ఒక ఎత్తైన ఆసనం పైన కూర్చొని ఉన్న బిల్లరాజు, అతడికి 2 పక్కల నేల మీద పరిచిన జింక చర్మాల మీద కూర్చొని ఉన్న రాజకుమార్తె ఒక యువకుడు కనిపించారు. అల్లంత దూరంలో రాజుగారి అంగరక్షకులు 4 నిలబడి ఉన్నారు. దొడ్డదొర ముందుకు పోయి రాజుకు వంగి నమస్కారం చేసి, రాజా, నా పేరు దొడ్డదొర. గూడెం చుట్టుపక్కల ఉన్న అరణ్యంలో పొంచి ఉండి మనుషులను చంపి తినే పులిని ఒంటరిగా ఎదుర్కొని చంపి తెచ్చాను. అన్నమాట ప్రకారము మీ కుమార్తెను నాకిచ్చి వివాహం జరిపించండి అన్నాడు. బిల్లరాజు ఆ మాటలకి ఒక త్రుటికాలం నివ్వెరపోయి ముందు తన కుమార్తెకేసి
తర్వాత కానున్న అల్లుడికేసి తలతిప్పి చూసి, మీరేమంటారు? మరొక మోసకారి అరణ్యంలో తిరిగే అమాయకపు పులిని దేన్నో చంపి తెచ్చాడు. ఇలాంటి వాళ్ళకి ఎందరికని దెబ్బల శిక్ష విధించేది అన్నాడు విసుక్కుంటున్నట్లు. ఆ మాటలకి రాజకుమార్తె ఏమీ జవాబు చెప్పలేదు. కానీ దొడ్డదొరకేసి కొంచెం వెనగ్గా నిలబడి ఉన్న ఎసపాల జయకేతులకేసి ఆశ్చర్యంగానూ కుతూహలంగానూ కళ్ళింతలు చేసుకుని చూడసాగింది. బిల్లరాజుకు కానున్న అల్లుడు మాత్రము కోపంగా ఒకసారి ముక్కుపుటాలు ఎగరవేసి దొడ్డదొరకేసి చేయెత్తి చూపిస్తూ, రాజా, వీణ్ణి చింతబరికలతో బాధించడం కాదు, ప్రాణాలతో చర్మం ఒలిపించండి. ఆ వెనక ఉన్న వింత మనుషులెవరు? వాళ్ళు వేసుకున్న దుస్తులు తీరు చూస్తుంటే ఏదో పిశాచ లోకాన్నించి వచ్చినట్లున్నారు అన్నాడు. బిల్లరాజు తన దృష్టిని దొడ్డదొర మీద నుంచి ఏసపాల జయకేతుల మీదకి తిప్పి కొంచెం ఆశ్చర్యపోతూ, నీ పేరేమన్నావు? దొడ్డదొరా? వీళ్ళిద్దరూ నీకేమైతారు? వాళ్ళ వాలకం చూస్తుంటే ఈ ప్రాంతాల వాళ్ళలా కనిపించడం లేదే అన్నాడు. యశపాలుడు బిల్లరాజు ముందుకు వచ్చి, రాజా, మీరు ఊహించినట్లు మేమీ ప్రాంతం వాళ్ళమే కాకపోగా ఈ మృత్యులోయలో ఉండేవాళ్ళం కూడా కాదు. మేము మరొక లోకం నుంచి ఈ దిగువనున్న లోయలోకి వచ్చి పడ్డాము. ఇక ప్రస్తుత విషయం, ఈ దొడ్డదొర మా ఎదుటే ఈ కాటుపులిని ఒంటరిగా ఎదుర్కొని ఈటతోనూ కత్తితోనూ పొడిచి చంపాడు అన్నాడు. బిల్లరాజుకి ఎందుకో యశపాలుడు నిజం చెబుతున్నాడన్న అనుమానము కాస్త కలిగింది. అయినా అంతకు ముందు వచ్చిన యువకుడు చంపి తెచ్చిన పులికి, నరమాంసం తినే పులికి ఉండవలసిన గుర్తు ఉన్నది. మీరు దొడ్డదొర స్నేహితుల్లా ఉన్నారు. మా గూడెం చుట్టుపక్కల అరణ్యంలో దాగి ఉండి మనుషులను చంపి తినే పులికి ఏ కారణం వలనో ఎడమ చెవి సగం పైగా ఏనాడో తెగిపోయింది. ఆ పులిని ఈ కురప తెగ నాయకుడు ఇంతకు ముందే తెచ్చాడు. అతడిని నా కుమార్తెకి ఇవ్వటానికి నిశ్చయించాను అన్నాడు బిల్లరాజు. ఇందులో ఏదో మోసం ఉన్నది. రాజా, ఆ పులిని ఇక్కడికి తెప్పించండి. నేను తెచ్చిన పులికి ఎడమ చెవి లేదు. ఒకే ప్రాంతాన మనుషుల్ని తినే చెవులు లేని పులులు రెండు ఉండటానికి వీల్లేదు అన్నాడు దొడ్డదొర. కురపనాయకుడు ఏదో అభ్యంతరం చెప్పబోయే లోపలే బిల్లరాజు తన అంగరక్షకులను దగ్గరికి పిలిచి పులిని తీసుకుని రమ్మన్నాడు. వాళ్ళు చెట్ల చాటు నుంచి ఒక చచ్చిన పులిని కాళ్ళు పట్టుకొని ఎత్తుకు వచ్చి బిల్లరాజు ముందు పడవేశారు. దానికి కూడా ఎడమ చెవి సగానికి పైగా తెగిపోయి ఉండటం చూసి దొడ్డదొర పొందిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. యశపాల జయకేతులు ఆ పులి చెవిని బాగా పరీక్షించి చూసి బిగ్గరగా నవ్వుతూ, బిల్లరాజా, ఇది పచ్చి మోసం. పులిని చంపిన తర్వాత దాని చెవినెవరో కోశారు. చూడండి, కోసిన చోట ఇంకా నెత్తురు బాగా గడ్డగట్టి ఉన్నది. ఈ పని జరిగి ఎంతో కాలం కూడా అయి ఉండదు. ఈ ఉదయమే కురపనాయకుడే ఆ పని చేసి ఉండాలి అన్నాడు. ఆ మాటలు వింటూనే కురపనాయకుడు పళ్ళు కొరుకుతూ లేచి నిలబడి ఏదో అనబోయాడు. కానీ బిల్లరాజు అతన్ని వారించి ఆసనం మీద నుంచి లేచి పులి చెవిని పరీక్షించి చూశాడు. యశపాల జయకేతులు చెప్పింది నిజమని అతడికి తెలిసిపోయింది. తర్వాత అతడు దొడ్డదొర తెచ్చిన పులి చెవిని పరీక్షించి చూసి తృప్తిగా తలాడిస్తూ, దొడ్డదొర చంపి తెచ్చిన పులే నరమాంసానికి అలవాటు పడిన పులి. మీరన్నట్టు కురపనాయకుడు ఏదో పులిని చంపి దాని చెవి కోసి అని ఇంకేదో చెప్పబోయాడు. బిల్లరాజు మాట పూర్తి చేసే లోపలే కురపనాయకుడు, ఇక చాలు, ఆగు అని పెద్దగా అరిచి, ఈ అవమానాన్ని నేను సహించను. నా కింద 100 కురప వీరులు ఉన్నారు. వాళ్లతో వచ్చి నిన్ను, ఈ దొడ్డనాయకుణ్ణి, అతడి స్నేహితుల్ని నరికి లోయలో ప్రవహిస్తున్న నదిలోని రాక్షస ముసలికి ఆహారంగా వేస్తాను అన్నాడు. అంతవరకు ఆ వాదోపవాదాలని శ్రద్ధగా వింటున్న బిల్లరాజు కూతురు భయకంపితైపోయి చప్పున తండ్రి పక్కకు వెళ్ళి నిలబడింది. దొడ్డదొర తన నడుము నుంచి వేలాడుతున్న పొట్టి కత్తిని ఒక్క ఊపున చేతిలోకి తీసుకొని కురపనాయకుడికేసి 2 అడుగులు నడిచి, పిరికి పంద, ఎప్పుడో నీ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావా? ఏది, నీ కత్తిని కూడా పైకి లాగు, మనమిద్దరము ఇప్పుడే బలాబలాలు తేల్చుకుందాము అన్నాడు. కురపనాయకుడు భయకంపితుడై ద్వారంకేసి తల తిప్పి చూసి, రాజకుమార్తె ముందు రక్తపాతం జరగటం నాకు ఇష్టం లేదు. అందువల్ల నేను కత్తి దుయ్యను అన్నాడు. బిల్లదొర దొడ్డదొరకేసి కురపనాయుడికేసి ఓ మారు చూసి
ఆజ్ఞ ధ్వనించే కంఠస్వరంతో, ఇప్పుడు నాకు ఎవరు నిజమైన వీరుడో, ఎవరు పిరికి పందో మోసకారో తెలిసిపోయింది. కురపనాయక, ఇక నీ దాన్ని నువ్వు వెళ్ళిపోవచ్చు. ద్వారం దగ్గర ఉన్న నా కాపలా వాళ్ళు నిన్ను స్వేచ్ఛగా బయటికి పోనిస్తారు అన్నాడు. బిల్లరాజు అలా అనగానే కురపనాయకుడు తిరిగి చూడకుండా ద్వారంకేసి గబగబా నడిచిపోయి గూడెం చుట్టూ ఉన్న కంచె దాటుతూనే అరణ్యంలోకి పరిగెత్తాడు. అరణ్యంలో అతడొక చోట రహస్యంగా తన అనుచరులలో 50 మందిని మెరికల వంటి వారిని దాచివచ్చాడు. అతడు నయానా గాని భయానా గాని బిల్లరాజు కూతుర్ని ఎత్తుకుపోవాలని ముందుగానే పథకం వేసుకుని మరీ గూడానికి చేరాడు. కురపనాయకుడు అరణ్యంలోకి పారిపోయి వచ్చే సమయాన అతడి అనుచరులలో 4-5 అతడికి ఎదురై, కురపదొర, ఏం జరిగింది? రాజకుమార్తె ఎక్కడా అని అడిగారు. రాజకుమార్తెను పిశాచాలు ఎత్తుకుపోయినాయి. ఇప్పుడు దాని మాట ఎందుకు? మిగతా మన వాళ్ళంతా ఎక్కడ చచ్చారు అన్నాడు కురపనాయకుడు పట్టలేనంత కోపంగా. కురపనాయకుడు అనుచరులలో మిగిలిన 40 మంది దూరంగా చెట్ల క్రింద కూర్చొని తాగి తందనాలాడుతున్నారు. కానీ వాళ్ళ తోటి వాళ్ళు ఆ సంగతి కురపనాయకుడితో చెప్పకుండా వాళ్ళంతా ఒక ఎనుబోతును చూసి దానిని వేటాడేందుకు దాని వెంట పడ్డారు అన్నాడు. అయితే కొమ్ము బూర గట్టిగా ఊది అందర్నీ ఇక్కడికి రమ్మనండి. గూడెంలో ఏనుబోతుని మించిన బలశాలి ఒకడు, అతడి వెంట ఏదో లోకం నుంచి వచ్చిన 2 అనుచరులు ఉన్నారు. మనం హఠాత్తుగా వాళ్ళ మీద పడి ముక్కలు ముక్కలుగా నరికి బిల్ల రాజకుమార్తెను ఎత్తుకుని రావాలి అని చెప్పాడు కురపనాయకుడు. వెంటనే అతడి అనుచరుల్లో ఒకడు కొమ్ము బూర గట్టిగా ఊదాడు. ఆ ధ్వని వింటూనే తాగిన మైకంలో ఉన్న అతడి అనుచరులకు మైకం వదిలిపోయింది. వాళ్ళు చెట్ల చాటు నుంచి బిలబిలామంటూ తమ నాయకుడికేసి పరిగెత్తుకుంటూ రాసాగారు. కురపనాయకుడి అనుచరుడు ఊదిన కొమ్ము బూరా శబ్దము గూడెంలో ఉన్న దొడ్డదొరతో పాటు అందరూ విన్నారు. దొడ్డదొర బిల్లరాజుతో, రాజా, మీరు మీ కుమార్తె ఇక్కడే ఏదైనా కుటీరంలో ఉండండి. మీకు మీ అంగరక్షకులు కాపలాగా ఉంటారు. నేను నా అనుచరుల్ని మీ జాతి వాళ్ళని వెంట తీసుకుని పోయి కురపనాయకుణ్ణి గూడెం ముందే ఎదిరించి సర్వనాశనం చేస్తాను అన్నాడు. అవును, నువ్వు చెప్పిందే సరైన మార్గంలా తోస్తున్నది. నేను వృద్ధుణ్ణైపోయాను. నువ్వు నా కాబోయే అల్లుడివి. ఈ జాతి వాళ్ళ అందరి రక్షణ బాధ్యత ఇక నీదే అన్నాడు బిల్లరాజు. ఏసపాల జయకేతులు వెంటరాగా దొడ్డదొర గూడెం చుట్టూ ఉన్న కంచెకు అరణ్యం వైపునకు గల ద్వారంకేసి బయలుదేరాడు. కొద్దిసేపటి తర్వాత అతడు ద్వారాన్ని దాటి శత్రువుల దాడి ఎటునుంచి వస్తుందా అని అరణ్యంకేసి చూసేటంతటిలో గూడానికి ఆ చివరన ఉన్న కొన్ని ఇళ్ళు ముట్టుకొని అగ్నిజ్వాలలు ఆకాశంలోకి లేచినాయి. అది చూస్తూనే దొడ్డదొర వెంట వచ్చిన బిల్లజాతి వీరులందరూ హాహాకారాలు చేస్తూ వెనుదిరిగి గూడెంలోకి పరిగెత్తసాగారు. యశపాల జయకేతులకు తాము పెద్ద ప్రాణాపాయ పరిస్థితుల్లో చిక్కుకున్నామని తెలిసిపోయింది. యశపాలుడు దొడ్డదొర భుజం మీద చేయి వేసి, దొడ్డదొర, నీ ధైర్య సాహసాల్ని ఎవరూ కాదనలేరు. కానీ పరిస్థితి ఎలా ఉన్నదో గ్రహించావా? బిల్లజాతి వాళ్లంతా మంటలు ఆర్పుకునేందుకు గూడెంలోకి పరిగెత్తారు. ఇప్పుడు నీ అనుచరులిద్దరితో కలిసి మనం 5 మాత్రమే. శత్రువుల్లో కొందరు అటు గూడానికి నిప్పంటించి ఇటు మన మీదకి హఠాత్తుగా దాడి చేసేందుకు పథకం వేసినట్లు అనుమానం కలుగుతున్నది. కురపనాయకుడు అన్నట్లు వాళ్ళు 100 మంది ఉంటే అని ఏదో చెప్పబోయాడు. యశపాలుడు మాట పూర్తి చేసే లోపలే దాపులనున్న చెట్ల వెనక నుంచి కురపనాయకుడు ప్రళయ భయంకరంగా కేకలు వేస్తున్న తన అనుచరులతో కలిసి యశపాల జయకేతులు ఉన్న చోటుకు పరిగెత్తుకుంటూ రాసాగాడు. వాళ్ళు 40-50 మందికి తక్కువ ఉండరని జయకేతుడు అంచనా వేశాడు. అతడు కత్తి పైకెత్తి శత్రువులకేసి దూకబోయేటంతటిలో యశపాలుడు అతడి భుజం పట్టుకొని ఆపాడు. యశా, ఏమిటి నీ ఆలోచన? ఇక్కడ కదలకా మెదలకా నిలబడి ఉండి శత్రువుల ఈట దెబ్బలకు ఆహుతైపోదామనా అన్నాడు జయకేతుడు కోపంగా. జయ, మతిపోయినట్లు మాట్లాడకు. అంతమంది శత్రువుల్ని ఎదిరించి మనం ఇక్కడ ఎలా పోరాడగలము? వాళ్ళు మనల్ని తేలిగ్గా చుట్టుముట్టి ఈటెలతో పొడవగలరు. అవునా దొడ్డదొరా అన్నాడు యశపాలుడు. నాకు అలాగే అనిపిస్తున్నది దొరా. కానీ మనము పిరికి పందల్లాగా శత్రువులకు వెన్నిచ్చి ఎలా పారిపోగలము? ఒక సంగతి, మీరిద్దరూ ఇంతవరకు నాకు ఎంతో సహాయం చేశారు.
ఇక నా రక్షణ కోసము మిమ్మల్ని ఆత్మత్యాగం చేయమని కోరటము మహాపాపం అవుతుంది. కనుక మీరు గూడెంలోకి గాని అరణ్యంలోకి గాని పారిపోండి. నేను నా 2 అనుచరులు చంపగలిగినంతమంది కురపజాతి వాళ్ళని చంపి ఇక్కడే ప్రాణాలు వదులుతాము అన్నాడు దొడ్డదొర ఈటెను తన కేసు పరిగెత్తుకుంటూ వస్తున్న శత్రువుల మీదకి గురిచేసి. యశపాలుడు ఏదో చెప్పబోయేటంతటిలో ఒక కురపజాతివాడు విసిరిన ఈటె దొడ్డదొరకేసి జుయీమంటూ వచ్చింది. దొడ్డదొర ఆఖరి క్షణంలో డాలుని అడ్డం పెట్టి దాని దెబ్బ కార్చుకున్నాడు. ఆ వెంటనే మరో 2-3 ఈటెలు వాళ్ళకేసి కీచుమని శబ్దం చేస్తూ వచ్చి పడినాయి. యశపాలుడు జయకేతులు క్రింద పడి ఉన్న ఈటెలను చేతిలోకి తీసుకున్నారు. యశపాలుడు చిన్న గొంతుతో తన అనుచరుల్ని హెచ్చరిస్తూ, ఇక్కడికి నదీ లోయ మరెంత దూరంలోనూ లేదు. మనము ఆ లోయ మీది కొండ అంచున నిలబడదాము. అప్పుడు శత్రువులు వెనక వైపు నుంచి వచ్చి మన మీద పడలేరు. ఎదురుగా వచ్చే శత్రువులను హతమార్చటము ఏమంత కష్టం కాదు అంటూ అక్కడికి దగ్గరలోనే ఉన్న నదీలోయకేసి పరిగెత్తసాగాడు. జయకేతుడు, దొడ్డదొర, అతడి 2 అనుచరులు యశపాలుడి వెనగ్గా పరిగెత్తారు. కురపజాతి వాళ్ళు అప్పుడే విజయం తమదైనట్లు హేళనగా అరుస్తూ వాళ్ళ వెంట పడ్డారు. యశపాలుడు నదీలోయ పైభాగాన్ని సమీపించి అక్కడ ఎత్తుగా ఉన్న 2 బండరాళ్ల మధ్య ఉన్న చిన్న సందు మార్గాన్ని ఆక్రమించుకొని నిలబడ్డాడు. రాళ్ల సందులో ఒకేసారి 2-3 మనుషుల కన్నా ఎక్కువ మంది ప్రవేశించలేరు. వాళ్ల వెనక కొద్ది గజాల దూరంలో ఉన్న లోయలో నది ఒకటి మహావేగంగా ప్రవహిస్తూ ఉన్నది. యశపాలుడు, దొడ్డదొర, జయకేతుడు ఆ సన్నని మార్గంలో నిలబడి తమ కేసి వస్తున్న కురపజాతి వాళ్ల మీదకి ఈటెలను గురిచేశారు. దొడ్డదొర అనుచరులిద్దరూ వాళ్ల వెనక నిలబడి బండరాయి మీదకెక్కి తమ మీదకి హఠాత్తుగా ఎవరూ దాడి చేయకుండా కాపలా కాస్తున్నారు. కురపనాయకుడు ఒక 100 గజాల దూరంలో తన అనుచరులతో వచ్చి నిలబడి చేతిలోని ఈటెను విసురుగా నేలలోకి గుచ్చి పళ్ళు కొరుకుతూ, ఓయ్ దొడ్డదొర, ఇదా నీ ధైర్యము? వేటగాడి నుంచి పారిపోయేందుకు ఎలుగుబంటూ సొరంగ మార్గాన దూరినట్లు నీవు నీ వత్తాసుగాళ్లతో రాళ్ళసందున దాక్కున్నావు. పిరికి పందవు కాకపోతే బయటికి వచ్చి పోరాడు అన్నాడు. ఆ మాటలు వింటూనే రోషం వచ్చి దొడ్డదొర ముందుకు పోబోయాడు. కానీ యశపాలుడు అతన్ని ఆపి, దొడ్డదొర, తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. కురపనాయకుడు కపట మార్గాన నిన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. 40-50 మంది ఉన్న ఆ కురపవాళ్ల ముందు నీ శక్తి సామర్థ్యాలు గడ్డిపోచ విలువ చేయవు అన్నాడు. ఆ పిరికి పందతో ముఖాముఖి యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు దొడ్డదొర. అలా అన్నావు, బాగుంది. ఆ మాట అతడితో చెప్పు అన్నాడు యశపాలుడు. దొడ్డదొర తన ఎడమ చేత్తో ఈటెను పైకెత్తి కుడి చేత్తో నడుము నుంచి వేలాడుతున్న పొట్టి కత్తిని లాగి ఎత్తి పట్టుకొని, ఏ కురపనాయక, అనవసరంగా బీరాలు పలకకు. ఇంతకు ముందు బిల్లరాజు ఎదుటే నిన్ను కత్తి యుద్ధానికి రమ్మని సవాలు చేశాను. నువ్వు పిరికి పందవు కనుక అప్పుడు పారిపోయి నీ జాతి వాళ్ళని ఒక గుంపుగా వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చావు అన్నాడు. కురపనాయకుడు బిగ్గరగా నవ్వి, రాకుమార్తె ఎదుట రక్తపాతం కలిగించటం ఇష్టం లేక అప్పుడు తొలగిపోయాను. అంతేకాని పిరికితనం కొద్దీ కాదు. ఇప్పుడు ముందుకురా, ఇద్దరము బలాబలాలు తేల్చుకుందాము. నీ వాళ్ళు నా అనుచరులు దూరంగా ఉండి మన పోరాటం చూస్తారు అన్నాడు. మళ్ళీ దొడ్డదొర ఆవేశం తెచ్చుకుని ముందుకు పోబోయేంతలో యశపాలుడు అతన్ని ఆపి, ఆ దుర్మార్గుడి ఎత్తుగడ ఏమిటో నీకు తెలియటం లేదా దొడ్డదొర? ఈ ఇరుకుదారి ఇచ్చే రక్షణ నుంచి నువ్వు బయటకు రాగానే తన జాతి వాళ్లతో చుట్టుముట్టి నిన్ను చంపాలని చూస్తున్నాడు. జాగ్రత్త అన్నాడు. ఒట్టి కబుర్లతో కాలం గడిచిపోతున్నది. మేం 5గురము, మీరు 40-50 మంది ఉన్నారు. ధైర్యం ఉంటే ముందుకు వచ్చి నిలబడండి అంటూ జయకేతుడు తన దగ్గర ఉన్న ఈటెల్లో ఒకదాన్ని గురుచూసి కురపనాయకుడికేసి విసిరాడు. ఈటే మెరుపు వేగంతో పోయి కురపనాయకుడికి తగలబోయే సమయంలో వాడు చప్పున తప్పుకొని కింద కూర్చొని తన అనుచరులకేసి తిరిగి, చవట వెదవల్లారా, మీ నాయకుడినైనా నన్ను శత్రువులు నేల మీద పడేలా కొడితే మీకు చీమ కుట్టినట్లయినా లేదే? ఛీ, ఇకనైనా ముందుకు దూకి ఆ దుర్మార్గుల్ని ఈటెలతో పొడవండి అని ఆజ్ఞాపించాడు. కురపజాతి వాళ్ళు ముందుకు అడుగు వేసే లోపలే దొడ్డదొర, జయకేతుడు విసిరిన ఈటెలు 2 వాళ్ల మీదకు వచ్చి పడినాయి.
ఆ ఈటెల్లో ఒకటి సూటిగా వచ్చి ఒక కురపవాడి గుండెల్లో గుచ్చుకున్నది. వాడు ఒక చావు కేక పెట్టి అంత ఎత్తున ఎగిరి వెల్లికిలా నేలమీద పడి బాధతో తన్నుకోసాగాడు. ఆ దెబ్బతో కురపవాళ్లు భయపడి ఉన్న చోటనే నిలబడి ఈటెలను దొడ్డదొర జయకేతుల మీదకి విసిరారు. దొడ్డదొర తన చేతిలో ఉన్న డాలుతో వాటి దెబ్బ కాచుకున్నాడు. కురపజాతి వాళ్ళు విసిరిన 10-12 ఈటెలు సొరంగ మార్గానికి దాపుల వచ్చి పడినాయి. దొడ్డదొర, ఈ ఈటెలన్నిటినీ నీ అనుచరుల చేత పోగు చేయించు. శత్రువుల మీద విసరటానికి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నాడు యేసపాలుడు. వెంటనే దొడ్డదొర అనుచరులిద్దరూ ఒక్క అంగున సొరంగ మార్గం ముందుకు పోయి క్షణాల మీద ఈటెలను పోగుచేసి వాటితో తిరిగి సొరంగ మార్గంలో చొరబడ్డారు. వీటి సాయంతో మనము కురపజాతి వాళ్ళని ముందుకు రాకుండా గంటల తరబడి నిరోధించవచ్చు. ఏటొచ్చి వీటిని కాస్త పొదుపుగా వాడాలి అంటూ యశపాలుడు ఏమో చెప్పబోయేటంతటిలో 15-20 మంది కురపజాతి వాళ్ళు భీకరంగా అరుస్తూ హఠాత్తుగా వాళ్ళ మీదకి వచ్చారు. దొడ్డదొర తన డాలుని శరీరానికి రక్షణగా పెట్టుకొని సొరంగ మార్గం నుంచి 2 అడుగులు ముందుకు వేసి అందిన శత్రువును అందినట్లు ఈటతో పొడవసాగాడు. ఈ లోపల యశపాల జయకేతులు ముందుకు దూకి శత్రువులను ఈటెలతోనూ కత్తితోనూ కొడుతూ, దొడ్డదొర, సొరంగ మార్గాన్ని దాటి మరీ ముందుకు పోకు, శత్రువులు చుట్టుముట్టగలరు అని హెచ్చరించాడు. 2-3 చావటము, 7-8 మంది గాయపడటమూ జరగ్గానే కురపనాయకుడు, ఇక అందరూ వెనక్కి వచ్చేయండి, శత్రువులు ప్రాణాల మీద ఆశలు వదులుకొని పోరాడుతున్నారు, మనం వాళ్ళని మరొక ఉపాయంతో సాధించాలి అని కేకపెట్టాడు. ఆ కేక వింటూనే చచ్చిన వాళ్లను వదిలి గాయపడ్డ వాళ్ళని కాళ్ళు చేతులు పట్టుకొని కురపజాతి వాళ్ళు సొరంగ మార్గం నుంచి దూరంగా లాక్కుపోయారు. కురపనాయకుడు 4-5 నిమిషాల సేపు తన అనుచరులతో సంప్రదింపులు చేసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తలాడిస్తూ కొద్ది మందిని మాత్రము తన దగ్గర ఉంచుకొని మిగిలిన వాళ్ళని సొరంగ మార్గానికి అటూ ఇటూ ఉన్న ఎత్తైన రాళ్ల మీద నుంచి యశపాల జయకేతుల పైన దాడి చేయమని ఆజ్ఞాపించాడు. ఈ కొత్త దాడి తమకు నిజంగా ప్రమాదము కలిగించగలదని యశపాల జయకేతులు వెంటనే గ్రహించారు. తామున్న సొరంగానికి అటూ ఇటూ ఉన్న బండరాళ్లపైకి కురపజాతి వాళ్ళు ఎక్కగలిగితే అక్కడి నుంచి దిగువనున్న తమ మీదకి వాళ్ళు సూటిగా ఈటెలను విసరగలరు. వాళ్లను బండరాళ్ళెక్కకుండా చేయాలంటే తాము సొరంగ మార్గం వదిలి బయటికి వచ్చి వాళ్లతో పోరాడవలసిందే. దొడ్డదొర, కురపనాయకుడి నుంచి మనకు నిజమైన ప్రమాదము ఇప్పుడు రానున్నది. ఇక మనము ఈ ఇరుకుదారిలో కాలయాపన చేసి ప్రయోజనం లేదు. పైనుంచి శత్రువులు గురిగా ఈటలు విసిరి మన కపాలాల్లోకి గుచ్చగలరు. ఏమైతే అదైతుంది. మనం ఒక్కుముడిగా పోయి కురపనాయకుడి మీద పడి చీల్చి చెండాడుదాము. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు యశపాలుడు. దొరా, నేను మొదట్నుంచి అలాగే చేద్దామనుకుంటున్నాను. వేటగాడిని చూసి పారిపోయి కొండరాళ్ల మధ్య దాగిన కొండ గొర్రెల్లా మనం ఇక్కడ దాగటం ఏమిటి అన్నాడు దొడ్డదొర. అయితే నేను 1, 2, 3 అనేసరికల్లా మీరంతా భీకరంగా అరుస్తూ నాతో పాటు వచ్చి కురపనాయకుడి మీద పడండి. బండరాళ్ళెక్కేందుకు వాడు పంపిన మిగతా కురపవాళ్ల సహాయం వచ్చే లోపలే వాణ్ణి, వాడి వెంట ఉన్న వాళ్ళని మన ఈటెలకు బలిపెడదాం. ఏమంటావు జయ అన్నాడు యశపాలుడు. నీ ఎత్తుగడ చాలా బాగుంది. శత్రువులిప్పుడు 2 ముఠాలుగా చీలిపోయారు. వాళ్ళని విడివిడిగా దెబ్బతీసి హతమార్చటానికి ఇదే మంచి అవకాశము అన్నాడు జయకేతుడు ఉత్సాహంగా. అయితే అందరూ సిద్ధం కండి. 1, 2, 3 అని యశపాలుడు ప్రళయ భీకరంగా ఒక్క కేక పెట్టి సొరంగ మార్గం వదిలి కురపనాయకుడికేసి వేగంగా పరిగెత్తాడు. అతడి వెంట దొడ్డదొర మిగిలిన వాళ్ళు అరుస్తూ పరుగుతీశారు. హఠాత్తుగా వచ్చిన ఈ దాడి చూస్తూనే కురపనాయకుడు నిలువెల్లా వణికిపోతూ, ఒరే, బండరాళ్ళకేసి పోతున్న వాళ్ళంతా వెనక్కి రండి, ఇదిగో శత్రువులు నా మీదకు వచ్చి పడుతున్నారు అని గావు కేకలు పెట్టాడు. తమ నాయకుడి కేకలు వింటూనే బండరాళ్లు ఎక్కుతున్న కురపవాళ్లు చప్పున రాళ్ల మీద నుంచి దిగి తమ నాయకుడి రక్షణకు పరిగెత్తుకుంటూ రాసాగారు. ఈ లోపల యశపాలుడు అతడి అనుచరులు కురపనాయకుడి వెంట ఉన్న వాళ్లల్లో 4 చంపి మరికొందరిని గాయపరిచారు. కురపనాయకుడు మాత్రము వాళ్ళకి దొరకకుండా కాలి బలం కొద్దీ వెనక్కు పరిగెత్తసాగాడు.
ఆ దుర్మార్గుడు మనకు పట్టుబడకుండా అడవిలోకి పరిగెత్తేలా ఉన్నాడు. దొరా, వాణ్ణి వెంటబడి నేను పట్టుకుంటాను అన్నాడు దొడ్డదొర. త్వరగా ఆ పని చెయ్యి. భయకంపితులైపోయినా మిగిలిన ఈ కురపవాళ్ళని మేము తేలిగ్గా ఓడించగలము అన్నారు ఎసపాల జయకేతులు. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.